పార్వతిని ఇష్టపడ్డాడని ఈ పెళ్లి కుదిర్చాం. కాని ప్రేమించిన అమ్మాయి తిరిగి తన దగ్గరవుతుందని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నన్నిక్కడ దోషిగా నిలబెట్టాడు. రోహిత్ వెళ్ళిపోయాడా? పెళ్లిపీట్ల మీద కూర్చోకుండా అందర్నీ ఇక్కడ నిల్చునేలా చేశాడంటే ఏమనాలి? మహి, రోహిత్ కాల్ చేయి నాన్న. స్విచ్ ఆఫ్ వస్తుంది డాడ్. అమెరికా వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉంటాడు. నన్ను క్షమించకిలాండేశ్వరి. నువ్వెందుకు బాధపడుతావు సునందా? రోహిత్ ఇలా చేస్తాడని తను కూడా అనుకునుండడు. మా ఇంటి బిడ్డగా పార్వతిని మీ ఇంటి కోడల్ని చేస్తాను అన్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటే పార్వతికి నేనేం సమాధానం చెప్పాలి? మీరట్ట అనకండమ్మా. మీలాంటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయినా దాని గురించి ఎందుకమ్మా ఆలోచిస్తారు? పార్వతి లేదు. ఏంటి నువ్వు అనేది? అవును చిన్నబాబు గారు, నా కూతురు కూడా కళ్యాణ మండపంలో లేదు. ఏమైనాదో అసలు ఉందో లేదో కూడా తెలవదయ్యా. అఖిలంటేశ్వరి, నా కొడుకు పెళ్లి కూడా నీ కొడుకు పెళ్లిలా భావించి చేస్తానని నాకు మాటిచ్చావు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. తప్పయిందని సారీ చెప్పినా కూడా తక్కువే. సునందా, అమ్మగారు, పెదబాబు గారి పెళ్లి చూసి అదృష్టం పార్వతికి లేదమ్మగారు. బ్రహ్మ ముహూర్తం దగ్గర పడుతున్నప్పుడు జరుగుతున్న నాటకీయ తేదీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.